హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించి టిఎస్ఈ పాస్ వెబ్సైట్ లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అంటే ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కి ఫ్రెష్ అప్లికేషన్ లేదా ఒకవేళ మధ్యలో 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్లయితే అలాంటి సందర్భంలో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఫోటో అండ్ బ్యాంక్ పాస్బుక్ కాపీ అండ్ ఒకవేళ గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ విత్ ఎంఆర్ఓ అటెస్టెడ్ అండ్ ప్రెసెంట్ ఇయర్ బోనఫైడ్ తో పాటు పాస్ట్ ఇయర్ బోనఫైడ్స్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ అప్లై చేయడానికి మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ ఈ పాస్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ హోమ్ పేజ్ లో ఫస్ట్ ఆప్షన్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒకవేళ మీది అదర్ స్టేట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, అదే ఒకవేళ తెలంగాణ అయితే థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కింద చెక్ బాక్స్ లో టిక్ పెట్టేటప్పుడు లాస్ట్ లో మీరు పీజీ ఎంట్రన్స్ కి సంబంధించిన ఏదైనా ఎంట్రన్స్ రాసి ఉంటేనే దీనిని సెలెక్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. తర్వాత కింద అప్లై నౌ ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ ఎస్ఎస్సి టైప్ రెగ్యులర్ ఆర్ సప్లీ లేదా సిబిఎస్ఈ ఇలా ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి దాని పక్కన ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని ఎంటర్ చేయండి. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి పక్కన 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిగ్రీ చదవకుండా వేరే ఎలాంటి స్టడీ చేస్తున్నా ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి, లేదా డిగ్రీ చదువుతుంటే సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక చివరన ఎస్బీ టెట్ అంటే పాలిటెక్నిక్ చదువుతుంటే థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మ్యాచ్ అవుతే కింద మీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు మీ కాలేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓర్ఫన్ అంటే అనాథ అయితే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. దాని కింద మీ ఫుల్ ఆధార్ జేపీజీ లో బిలో 100 KB లోపు అప్లోడ్ చేయండి. దాని కింద యాజ్ పర్ మీ ప్రెసెంట్ ఆధార్ నేమ్ ని ఎంటర్ చేయండి అండ్ కింద ఆధార్ నంబర్ ని 2 టైమ్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు దాని కింద మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసి కింద మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద సబ్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసి మీది రూరల్ లేదా అర్బన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ క్యాస్ట్ ని వెరిఫై చేయడానికి ఇక్కడ మీ సేవ నుంచి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వెరిఫై చేసుకుని దాని కింద ప్రెసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసి సేమ్ గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకుని ఇప్పుడు కింద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి ఫస్ట్ లో మనం టిక్ పెట్టాం కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ సెట్ సెలెక్ట్ చేసి ఇందులో మీరు పీజీ ఎంట్రన్స్ కి ఎలాంటి సెట్ రాశారో సెలెక్ట్ చేయండి. దాని పక్కనే సెట్ ఇయర్ సెలెక్ట్ చేసి కింద సెట్ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన సెట్ లో వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేస్తే కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ అలాట్మెంట్ లో అప్రాక్స్ గా మీరు కాలేజ్ జాయిన్ అయిన డేట్ కంటే ఒక 10 days ముందు డేట్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ప్రెసెంట్ కాలేజ్ కి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దానికోసం ప్రెసెంట్ కాలేజ్ డిస్ట్రిక్ట్ పక్కన మండల్ కింద ప్రెసెంట్ కాలేజ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేస్తే దాని కింద కాలేజ్ లిస్ట్ చూపిస్తుంది, అందులోని మీ కాలేజ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రెసెంట్ కోర్స్ ని సెలెక్ట్ చేసి పక్కన ఇయర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద చివరిగా ఓటీపీ వ్యాలిడేట్ కోసం ఇక్కడ 2 టైమ్స్ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద లాస్ట్ 7 years కి సంబంధించి క్లాసెస్ ని స్క్రీన్ లో చూపించిన విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు ఏదన్నా ఇయర్ కి సంబంధించిన గ్యాప్ వస్తే ఆ పర్టికులర్ ఇయర్ కి ఇందులో నాట్ స్టడీడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ సెలెక్ట్ చేయండి. అలా పక్కన క్లాస్ వైజ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి పక్కన కాలేజ్ మండల్ దాని పక్కన కాలేజ్ విలేజ్ తో పాటు పక్కన కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద మీ స్కాన్డ్ ఫోటో బిలో 30 KB జేపీజీలో అప్లోడ్ చేయండి. అలాగే దాని కింద మీ బ్యాంక్ పాస్బుక్ 100 KB లోపు జేపీజీలో అప్లోడ్ చేయండి. చివరికి కింద అప్లై ఫర్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది. ఇప్పుడు బిఫోర్ మీరు అప్లోడ్ చేసిన బ్యాంక్ పాస్బుక్ కి సంబంధించి ఇక్కడ బ్యాంక్ డిస్ట్రిక్ట్ కింద బ్యాంక్ నేమ్ అండ్ దాని కింద బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి చివరిగా బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద ఇందాక మనం ఎంటర్ చేసిన స్టడీ ఆర్డర్ ప్రకారం ఇక్కడ వాటికి సంబంధించి ఇయర్ సెలెక్ట్ చేసి పక్కన కాలేజ్ బోనఫైడ్ ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ప్రీవియస్ లో లాస్ట్ ఇయర్ నాట్ స్టడీడ్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఆ ఇయర్ కి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ ని 100 KB లోపు జేపీఈజీలో అప్లోడ్ చేయాలి. వన్స్ అన్ని అప్లోడ్ అయ్యాక కింద మీరు ఎన్సీసీ చేసి ఉంటే ఇక్కడ ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసి దాని కింద మీ ఫాదర్ ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఆర్ గ్రేడ్ ని ఎంటర్ చేసి కింద టోటల్ మార్క్స్ ఎంటర్ చేస్తే పక్కన మీ పర్సంటేజ్ వస్తుంది. వెరిఫై చేసుకొని దాని తర్వాత
మీ ప్రెసెంట్ కాలేజ్ కి అండ్ మీ హోమ్ కి ఉన్న డిస్టెన్స్ అప్రాక్స్ గా ఇక్కడ ఎంటర్ చేసి స్కాలర్షిప్ టైప్ లో డే స్కాలర్ లేదా హాస్టల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మీ ప్రెసెంట్ అడ్రస్ కోసం ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ విలేజ్ మరియు హౌస్ నంబర్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి కమ్యూనికేషన్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ పెట్టండి. దాని కింద మీ వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి దాని కింద ప్రెసెంట్ ఇయర్ బోనఫైడ్ ని 100 KB లోపు అప్లోడ్ చేయండి. ఇప్పుడు చివరిగా ఒకసారి అన్ని బాక్సెస్ లో టిక్ పెట్టి ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించి అప్లికేషన్ తో పాటు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి వచ్చేస్తుంది. ప్రింట్ తీసుకొని కాలేజ్ లో సబ్మిట్ చేయండి. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.